సో టాప్ మోస్ట్ సింగర్స్ అందరూ కూడా 31st ఫస్ట్ ఫుల్ బిజీ ఈవెంట్స్ తోటి. కానీ ఈ ఈవెంట్ కొంతమందికి కలిసి వస్తుంది, ఇంకొంతమందికి కలిసి రాని పరిస్థితికి వచ్చింది. సో అందరు కూడా సుపరిచితమే మంగ్లీ. సో మంగ్లీ పాడిన పాటలు కావచ్చు, లేదంటే చేసిన ఈవెంట్ కావచ్చు, ఫుల్ టు ఫుల్ సక్సెస్ అవుతుంది. కానీ ఈసారి మంగ్లీ ఎంచుకున్న ఈవెంట్ ఆమెకు మొదటి నుంచి కూడా కలిసి రాని పరిస్థితికి వచ్చింది. సో ఇంతకీ ఏమైంది అనేది నేను ఈ వీడియోలో చెప్తా. సో మనకందరూ కూడా తెలిసిందే, శుభమస్ అంటూ న్యూ ఇయర్ ఈవెంట్ని అనంతపూర్లో ప్లాన్ చేయడం జరిగింది. సో ఈ ఈవెంట్ నిర్వాహకులు దాదాపు 2 నెలల ముందే మంగ్లీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అండ్ దాంతోపాటు ఆమె డేట్ తీసుకోవడం, తనకు అడ్వాన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా పూర్తి చేశారు. సో ఈవెంట్లో లక్షలాది మంది పాల్గొనేటట్టు సినీ సెలబ్రిటీస్తో, సీరియల్ యాక్టర్స్తో అండ్ జబర్దస్త్ షో చేసే వాళ్ళతో కూడా గట్టిగా ప్రచారం కూడా చేయించారు. ప్రచారం మాత్రమే కాదు, టికెట్లు కూడా మంచి రేట్లకే అమ్ముకున్నారు. సీన్ కట్ చేస్తే 31st రోజు నైట్ ఈవెంట్, జనవరి మిడ్ నైట్ వరకు కూడా ఆ ఈవెంట్కి పోలీస్ అధికారులు కూడా పర్మిషన్ ఇచ్చారు. కానీ 30వ రోజు అక్కడుండే అనంతపూర్ వెల్ఫేర్ సొసైటీలు కావచ్చు, విహెచ్పి బజరంగ్ దళ్ లాంటి సంస్థలు కావచ్చు, ఇప్పటి వరకు అనంతపూర్లో ఇట్లాంటి ఈవెంట్స్ జరిగిందే లేదు. ఎక్కడి నుంచో తెచ్చిన విష సంస్కృతి ఇక్కడ అనంతపూర్ పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఈవెంట్ని ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్డుకుంటాము అంటూ హెచ్చరికలు చేయడం అండ్ ఈవెంట్ ఉండే ప్లేస్కి రావడం, అక్కడ కూడా వాళ్ళు ధర్నా నిర్వహించడం, ప్రొటెస్ట్ చేయడం, ఈ నిర్వహించొద్దు, యువతని తప్పుదారి పట్టించొద్దు అండ్ న్యూ ఇయర్ వేడుకలు అంటే జనవరి 1 కాదు, మనం ఉగాది చేసుకోవాలి అంటూ ఎన్నో కూడా అక్కడ చెప్పిన పరిస్థితి. అండ్ ఎవరైతే ఈవెంట్కి వస్తున్నారో వాళ్ళని కూడా గో బ్యాక్ అనే నినాదాలు చేసిన సిచ్యువేషన్. అయినా కూడా ఈవెంట్ ఆగలేదు. అయితే ఈవెంట్కి ముందే మంగ్లీకి ఒక చేదు అనుభవం ఎదురైంది. అయినా కూడా ఆ ఈవెంట్కి ఒప్పుకోవడం, అడ్వాన్స్ తీసుకుంది కాబట్టి 31st రోజు ఆ ఈవెంట్కి అనంతపూర్కి మంగ్లీ వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ ఒక దుర్ఘటన జరిగింది. అయితే ఈవెంట్కి సంబంధించి ఈవెంట్ ప్రోగ్రామ్ అండ్ తర్వాత క్రాకర్ షో అండ్ ఫుడ్ స్టాల్స్, షాపింగ్, ఇవంతా కూడా ఈవెంట్ వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అక్కడికి సంబంధించిన ఎలక్ట్రికల్ సెట్టింగ్ ఎవరైతే చూస్తున్నారో, సో రామ్ ప్రసాద్ అనే వ్యక్తి అక్కడికే షాక్ సర్క్యూట్ తగిలి చనిపోవడం జరిగింది. సో ఆ చనిపోయిన తర్వాత అక్కడ బంధువుల ఆందోళనలు అండ్ ఈవెంట్ నిర్వహించొద్దు అండ్ మాకు న్యాయం చేసే వరకు కూడా ఈవెంట్ని మేము అడ్డుకుంటామని చెప్పడం, అక్కడ పోలీసులు రంగప్రవేశం చేయడం, ఇదంతా కూడా అనంతపూర్లో జరిగింది నిన్న. సో ఇయర్ ఎండ్కి బాయ్ బాయ్ చెప్పడం ఏందో, కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పే ఈవెంట్ పక్కన పెడితే, సో ఆది నుంచి కూడా ఆటంకాలతో మంగ్లీ ఈవెంట్ అనేది మొదలైంది. అయితే ఎవరైతే రామ్ ప్రసాద్ చనిపోయారో సో వాళ్ళకి సంబంధించిన బంధువులు ఏం చెప్తున్నారో ఒకసారి విందాం. ఈవెంట్ సక్సెస్ కోసమే పొద్దున్న నుంచి పనిచేసిన పిల్లర్స్ ఎల్ఈడీస్ పెట్టాం సార్, లవ్ స్క్రీన్స్ పెట్టాం ఇక్కడ. దానికోసం వైరింగ్ టచ్ చేసి వైర్ షాక్ కొట్టి చనిపోయినాడు సార్. ఎట్లా చనిపోయినాడు? 10 minutes బిఫోర్ వచ్చింటే బతికేవాడు సార్. ఎందుకు అట్లా అయిందంటే అంబులెన్స్ లేదు సార్ మేము పిచ్చుకెళ్ళడానికి. మా వెహికల్స్ కూడా బయట పెట్టించారు సార్. వితిన్ 10 minutes అంబులెన్స్, ఇంత ఈవెంట్ ఇన్ని క్రోర్స్ లో చేస్తున్నారు కదా, ఈవెంట్ ఇన్ని లక్షల మంది వస్తున్నారు కదా, అట్లీస్ట్ అంబులెన్స్ ఫైర్ ఇంజిన్ ఉండాలి కదా. అది పరిస్థితి. ఈవెంట్ చేయడానికి పర్మిషన్ తీసుకున్నారు. ఇక్కడ ఈవెంట్ చేయడానికి ఈవెంట్ మ్యారేజెస్ పర్మిషన్లు తీసుకున్నారు. ఎవరైతే పాప్ సింగర్స్ని పిలిపిస్తున్నారో, టాప్ సింగర్స్ని పిలిపిస్తున్నారో అండ్ యాక్టర్స్ని పిలిపిస్తున్నారో వాళ్ళకి సంబంధించిన అడ్వాన్స్లు ఇచ్చేసారు, పోలీసుల పర్మిషన్లు తీసుకున్నారు, ఎవ్రీథింగ్ చేశారు. కానీ అక్కడ ఫైర్ ఇంజన్ అనేది ఒక ఎమర్జెన్సీ ఉంటుంది, ఒక అంబులెన్స్ అనేది ఎమర్జెన్సీగా మనం ఏర్పాటు చేసుకోవాలనే విషయం మాత్రం పూర్తిగా మర్చిపోయినారు అనే కంటే కూడా వాళ్ళ నిర్లక్ష్యానికి ఇది ఒక నిదర్శనం. ఎవరు వస్తే ఏంది, ఎవరు పోతే ఏంది, నా ఈవెంట్ ఏంది, నేను చేసుకోవాలి, నా టికెట్ డబ్బులు అయితే నాకు వచ్చేసినాయి కాబట్టి వచ్చిన వ్యూవర్స్, వచ్చిన న్యూ ఇయర్ సెలబ్రేషన్కి అండ్ ఆ ఈవెంట్ ఎంజాయ్ చేయడానికి వచ్చేవాళ్ళు ఏమైపోతే నాకేంటి అనే ధోరణి చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. అయితే ఇంత దారుణం జరిగిన తర్వాత కూడా అక్కడ ఈవెంట్ జరగడం, మృతదేహం ఈవెంట్కి కొంచెం దూరంలో పెట్టుకొని ఆందోళనలు చేస్తున్న క్రమంలో కూడా అక్కడ ఈవెంట్ అనేది నిర్వహించడం జరిగింది. సో ఇట్లా మొత్తానికైతే అనంతపూర్లో జరిగిన ఈవెంట్ ఇయర్ ఎండ్ ఈవెంట్ అనుకోవచ్చు అండ్ కొత్త సంవత్సరంలో ఫస్ట్ ఈవెంటే అని అనుకోవచ్చు మంగ్లీకి. సో ఆ ఫస్ట్ ఈవెంట్ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్గా, ఒక నిరసనలతో మంగ్లీ కెరియర్ న్యూ ఇయర్లో ప్రారంభమైందనే చెప్పచ్చు.